నమస్కారం. ఈరోజు మనం భారత రాజ్యాంగంలో చాలా ముఖ్యమైన ఒక భాగం గురించి మాట్లాడుకుందాం. అదే ఆర్టికల్ 51A. ఇది కేవలం చట్టంలోనే ఒక సెక్షన్ మాత్రమే కాదు, ఒక పౌరుడిగా మన బాధ్యతలేంటో గుర్తుచేసే ఒక గైడ్ లాంటిది. సో ఇంకెందుకు ఆలస్యం, దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. మనలో చాలా మందికి మన ప్రాథమిక హక్కుల గురించి బాగా తెలుసు కదా. అవి రాజ్యాంగం మనకిచ్చిన ఒక రక్షణ కవచం లాంటివి. అయితే ఈ హక్కులతో పాటు మనకు కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయని ఎప్పుడైనా ఆలోచించారా? అసలు హక్కులు మాత్రమే ఉండి బాధ్యతలు లేకపోతే మన సమాజం ఎలా ఉంటుంది? అంటే ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఎలా? సరిగ్గా ఆ ప్రశ్నకు సమాధానమే ఈ ఆర్టికల్ 51A. ఇదేం చెప్తుందంటే, మనకు హక్కులు ఎంత ముఖ్యమో మన విధులు కూడా అంతే ముఖ్యమని. నిజానికి ఒకటి లేకుండా ఇంకొకటి ఉండదు. ఒక నాణేనికి బొమ్మ బొరుసు ఎలాగో హక్కులు విధులు కూడా అంతే. హక్కులు మనకు ఫ్రీడమ్ ఇస్తే ఆ ఫ్రీడమ్ను ఎలా బాధ్యతగా వాడుకోవాలో ఈ విధులు మనకు దారి చూపిస్తాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే, హక్కులు అంటే ప్రభుత్వం నుంచి ఒక పౌరుడిగా మనం ఏమాశించవచ్చో చెప్పేవి. అదే విధులు అంటే ఒక పౌరుడిగా మనం ఈ దేశానికి, మన సమాధానికి తిరిగి ఏం చెయ్యాలో చెప్పేవి. ఇవి రెండూ బ్యాలెన్స్డ్గా ఉండాలి. అచ్చం ఒక త్రాసులో రెండు వైపులా బరువులు పెట్టినట్టు. ఏది ఎక్కువైనా తక్కువైనా ఆ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. సరే, ఇంతకీ ఆ విధులేంటి? భారతదేశ పౌరులుగా మనం పాటించాల్సిన ఆ ఫండమెంటల్ డ్యూటీసేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. మన రాజ్యాంగంలో మొత్తం 11 ప్రాథమిక విధులున్నాయి. గుర్తుంచుకోండి, ఇవి కేవలం రూల్స్ కాదు, మన దేశ పౌరులుగా మన ప్రవర్తన ఎలా ఉండాలో చెప్పే గైడ్లైన్స్ అనమాట. వీటిలో ఒక్కొక్కటి మన దేశ భవిష్యత్తును ఎలా మలుస్తుందో చూద్దాం. సో ఆ లిస్ట్ చూద్దాం. మన రాజ్యాంగాన్ని, జాతీయ జెండాని, జాతీయ గీతాన్ని గౌరవించడం, స్వాతంత్ర పోరాట ఆశయాలను గుర్తుంచుకొని గౌరవించడం, మన దేశ సార్వభౌమాధికారాన్ని, ఐక్యతని కాపాడటం, అవసరమైనప్పుడు దేశరక్షణకు ముందుకు రావడం, ప్రజల మధ్య సామరస్యం, సోదరభావాన్ని పెంచడం, ఇంకా మన గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడం. ఈ మొదటి 6 చూస్తే మన దేశం యొక్క పునాదులు, మన ఐడెంటిటీకి సంబంధించినవి అని అర్థమవుతుంది. ఇక మిగతావి చూద్దాం. మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని కాపాడటం, సైంటిఫిక్ టెంపర్ అంటే శాస్త్రీయ దృక్పథాన్ని పెంచుకోవటం, ప్రభుత్వ ఆస్తిని మన ఆస్తిలాగే కాపాడుకోవటం, ప్రతి రంగంలోనూ ఎక్సలెన్స్ కోసం ప్రయత్నించడం. ఇక చివరిది, ఇది తల్లిదండ్రుల బాధ్యత, తమ పిల్లలకు విద్యావకాశాలు కల్పించడం. ఇవన్నీ చూస్తే ఒక మంచి సమాజాన్ని నిర్మించడంలో మన పాత్ర ఏంటో స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. ఏంటంటే 1950లో మన రాజ్యాంగం మొదలైనప్పుడు అందులో ఈ ఫండమెంటల్ డ్యూటీస్ లేవు. అవును, నిజమే. మరివి మధ్యలో ఎలా వచ్చాయి, ఎందుకు తీసుకురావాల్సొచ్చింది? వాటి వెనకున్న కథేంటో చూద్దాం. అంతా 1976లో మొదలైందే. అప్పుడు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మొదట 10 విధులను చేర్చారు. అప్పుడు యుఎస్ఎస్ఆర్ రాజ్యాంగం నుంచి స్ఫూర్తి పొందారన్నమాట. ఆ తర్వాత చాలా ఏళ్లకు అంటే 2002లో 86వ సవరణ ద్వారా విద్యకు సంబంధించిన 11వ విధిని యాడ్ చేశారు. అలా ఇప్పుడు మనం చూస్తున్న 11 విధుల జాబితా తయారైంది. ఓకే, ఇప్పుడుదాకా అంతా బావుంది. కానీ ఇప్పుడు మనందరి మైండ్లో ఒక పెద్ద ప్రశ్నొస్తుంది. ఈ విధులు ఉన్నాయి సరే, మరి ఎవరైనా వీటిని పాటించకపోతే ఏమవుతుంది? ఏమైనా శిక్ష ఉంటుందా? చట్టపరంగా వీటికున్న పవరేంటి? ఇక్కడే ఒక కీలకమైన న్యాయపరమైన పాయింట్ ఉంది. ఈ విధుల్ని నాన్ జస్టిషియబుల్ అంటారు. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, కేవలం ఒక విధిని పాటించలేదన్న కారణంతో ఎవ్వర్నీ కోర్టుకు లాగలేం. ఇవి చట్టపరమైన ఆదేశాల కన్నా మన నైతిక బాధ్యతలు, మన అంతరాత్మకు సంబంధించినవి. ఓకే, వీటిని కోర్టులో నేరుగా అమలు చెయ్యలేకపోతే మరి రాజ్యాంగంలో పెట్టడం వల్ల ఉపయోగమేంటి? ఇవి జస్ట్ సలహాలు మాత్రమేనా? వీటికి అసలు ఏ పవర్ లేదా? ఇది చాలామందికొచ్చే డౌట్. ఇక్కడే అసలు విషయముంది. ఈ విధులు డైరెక్ట్గా పనిష్ చేయకపోయినా ఇండైరెక్ట్గా చాలా పవర్ఫుల్. ఎలాగంటారా? ఏదైనా ఒక చట్టంలో క్లారిటీ లేనప్పుడు కోర్టులు ఈ విధుల్ని ఒక గైడ్గా వాడుకుని ఆ చట్టాన్ని ఎలా అర్థం చేసుకోవాలో నిర్ణయిస్తాయి. అంతేకాదు, వీటి ఆధారంగా మన పార్లమెంటు కొత్త చట్టాలను కూడా తయారు చేయవచ్చు. చూడండి, మన సుప్రీంకోర్టే స్వయంగా ఏం చెప్పిందో. ఒక చాలా ముఖ్యమైన కేసులో ప్రాథమిక హక్కులు ఎంత ముఖ్యమో ప్రాథమిక విధులు కూడా అంతే ముఖ్యమని చాలా స్పష్టంగా చెప్పింది. దీన్ని బట్టి వాటి ఇంపార్టెన్స్ మనం అర్థం చేసుకోవచ్చు. మీకొక మంచి ఉదాహరణ చెప్తాను. ఆర్టికల్ 51A ఏం చెప్తుంది? పర్యావరణాన్ని కాపాడటం మన విధి అని. జస్ట్ ఈ ఒక్క పాయింట్ని ఆధారంగా చేసుకుని మన కోర్టులు ఎన్నో చారిత్రక తీర్పులిచ్చాయి. పర్యావరణ చట్టాలను బలోపేతం చేయడానికి ఈ విధిని ఒక ఆయుధంగా వాడుకున్నాయి. చూసారా, ఒక నైతిక బాధ్యత ఇలా ఒక బలమైన చట్టపరమైన సాధనంగా మారిందో. సరే, ఇవి లీగల్ విషయాలు. వీటిని పక్కన పెడితే అసలు విధులు మన సమాజానికి, మన ప్రజాస్వామ్యానికి ఎందుకు అంత ముఖ్యం? వాటి వల్ల మనకు కలిగే అసలైన ప్రయోజనమేంటి? ఇవి కేవలం కాగితం మీద ఉన్న పదాలు కావు. ఇవి మనలో పౌర బాధ్యతను పెంచుతాయి. ఇది నా దేశం, దీనిపట్ల నాకు కొన్ని బాధ్యతలున్నాయనే ఫీలింగ్ను కల్పిస్తాయి. జాతీయ ఐక్యతను ప్రోత్సహిస్తాయి. శాస్త్రీయ దృక్పథాన్ని పెంచుతాయి. మనందరికీ ఒక మారల్ కంపాస్ అంటే ఒక నైతిక దిక్సూచిలా పనిచేస్తాయి. ఇవన్నీ కలిసి మన ప్రజాస్వామ్యాన్ని మరింత బలంగా చేస్తాయి. అంతేకాదు, ఈ విధుల వల్ల రాజ్యాంగ సామరస్యం అనేది కూడా ఏర్పడుతుంది. అంటే ఏంటంటే, మన రాజ్యాంగంలో ఉన్న ఫండమెంటల్ రైట్స్, ప్రభుత్వానికుండే ఆదేశిక సూత్రాలు, ఇంకా మన ఫండమెంటల్ డ్యూటీస్, ఈ 3 వేర్వేరు కాదు. అన్నీ ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి. అన్నీ కలిసి ఒకే లక్ష్యం కోసం పనిచేస్తాయి. ఈ టేబుల్ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, విద్యనే తీసుకుందాం. ఆర్టికల్ 21A ప్రకారం విద్య అనేది మన హక్కు.
అదే సమయంలో ఆర్టికల్ 45 ప్రకారం పిల్లలకు విద్య అందించడం ప్రభుత్వ లక్ష్యం. ఇక ఆర్టికల్ 51AK ప్రకారం పిల్లలకు విద్యావకాశాలు కల్పించడం తల్లిదండ్రుల విధి. చూసారా, హక్కు, ప్రభుత్వ లక్ష్యం, పౌరుని విధి, ఈ మూడు కలిస్తేనే ఆ లక్ష్యం నెరవేరుతుంది. పర్యావరణ పరిరక్షణ విషయంలో కూడా సేమ్ టు సేమ్. సో మనం ఇంతసేపు చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మరి వీటన్నింటి నుంచి మనం తెలుసుకోవాల్సిన అసలు పాయింట్ ఏంటి? అదేంటంటే ఆర్టికల్ 51A అనేది రాజ్యాంగ విలువల్ని, మన దేశ ఐక్యతని, ఇంకా సుస్థిరమైన అభివృద్ధిని బలోపేతం చేయడానికి పౌరులందరి మీద ఉంచిన ఒక నైతిక పౌర బాధ్యత. ఇది కేవలం రూల్స్ లిస్ట్ కాదు, మనందరి మీద రాజ్యాంగం ఉంచిన ఒక బాధ్యత, ఒక నమ్మకం. చివరిగా ఒక ప్రశ్న. రాజ్యాంగం మనకు విధులేంటో చెప్పింది, ఒక దారి చూపించింది. కానీ ఆ దారిలో నడిచేదెవరు? ఆ విధులను నిజంగా ఆచరణలో పెట్టేదెవరు? ఆ బాధ్యత మనందరిపైనా లేదా? ఒక్కసారి ఆలోచించండి.